ప్రతిపక్షాన్ని టార్గెట్గా చేసుకుని కవిత తన పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కవిత అంశంలో బీజేపీ, కాంగ్రెస్ రియాక్షన్ ఏంటి? వేచి చూసే ధోరణిలో జాతీయ పార్టీలు ఉన్నాయా? కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పిన కవిత రాజకీయ ప్రచారంలో తండ్రిపై విమర్శలు చేస్తుందా? ఆమెకు తెలంగాణ రాజకీయాల్లో సొంతంగా ఎదిగేందుకు స్కోప్ ఉందా? తాను గెలవకున్నా గెలిచే వాళ్లను ఓడించేలా దెబ్బ కొట్టగలదా? అసలు కవిత అడుగులు ఎటువైపు అనే చర్చ రోజు రోజుకు పెరుగుతోంది. రైట్, ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజు గారు అండ్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా రామ్మోహన్ రావు గారు, కవిత ఇవాళ శాసన మండలిలో భావోద్వేగంగా ప్రసంగించారు. కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాము నిండు సభలో. ఒక ఉద్యమ నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ బీఆర్ఎస్ పైన, అలాగే తన తండ్రి పైన, తన తండ్రి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులపైన విమర్శలు చేస్తూ ఆవిడ తన రాజీనామాను యాక్సెప్ట్ చేయమని శాసనమండలి చైర్మన్ రిక్వెస్ట్ చేసినటువంటి సీన్ మనం ఇవాళ శాసనమండలిలో చూసాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఆ కవిత ఈరోజు చదివినటువంటి స్క్రిప్ట్ ఇచ్చిందే కాంగ్రెస్. అందుకోసమనే అధికార పార్టీ పైన తూతు మంత్రంగా ఏదో నేను కొట్టినట్టు చేస్తానన్నట్టుగా, తమలపాకుతో కొడతానని రకరకాల సామెతలు చెప్పినట్టుగా ఆ రకంగా తప్ప అది వాంటెడ్గా, డెలిబరేట్గా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు లేదు. జస్ట్ ఓన్లీ బీఆర్ఎస్ని అటాక్ చేస్తూనే మాట్లాడారు. కాంగ్రెస్కి బి టీమ్గా జాగృతి పార్టీ ఉంది అనేటువంటి రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. సో మీ అనాలిసిస్ ఏంటి పూర్తిగా ఈ ఎపిసోడ్ పైన? రోజా గారు, మీకు స్టూడియోలో ఉన్న లింగం యాదవ్ గారికి, అట్లాగే పెద్ద వెంకటరెడ్డి గారికి, మిత్రుడు దూదిమెట్ల బాలరాజు గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఆత్మహత్యలే ఉంటాయి, హత్యలు ఉండవు. ఉద్దేశం అంటే ఆమె సొంత నిర్ణయం తీసుకుంటే మంచి తప్పేం లేదు. కానీ పార్టీ పరంగా చూస్తే, నిజంగా ప్రజల దృష్టిలో చూస్తే ఆమెకి ఏమి అన్యాయం జరిగిందని అనే మాట ఆమె 4 విమర్శలు చెప్పింది. ఒకటేమో ఆత్మగౌరవంతో పోయినా దానికోసం పోలేదు, వ్యక్తిగతంగా అహంకారంతో పోలేదు అంటారు, ఆత్మగౌరవం అంటున్నారు. ఆమె ఆత్మగౌరవానికి బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది అంటున్నాను. ఒకసారి కేసీఆర్ గారి కూతురుగా అసలు కలెక్టరు మొక్కల మీద కూర్చున్నాడు ఆమె పక్కన. ఒక నిజామాబాద్ మీటింగ్ లో చూసుకుంటే ఆమె పక్కన మనందరం అన్నాం, కేసీఆర్ కూతురు అయినంత మాత్రం ఎంపీ పక్కన కింద ఆమె కుర్చీలో కూర్చుంటే మోకాళ్ళ మీద కూర్చొని సమాధానం చెప్తారా అని మాట మాట్లాడారు. అంటే కేసీఆర్ కూతురుగా ఆమెను గౌరవించారు. ఒక రకంగా ఆమె అధికారం కూడా చెలాయించుకుంది. నిజామాబాద్ లో అయితే ఒక రకంగా చెప్పండి చాలా విమర్శలు ఉన్నాయి ఆయన మీద. కొత్తగా చెప్పేది ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళే తిట్టిండ్రు ఆ విషయంలో. కాంగ్రెస్ వాళ్ళే పెద్ద ఎత్తున తిరిగిండ్రు, ఇది ముఖ్యమంత్రి కూతురు అనేది మాత్రాన ఇట్లా చేస్తారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు కక్కలేక మింగలేక వాళ్ళు ఆనాడు ఆమె నాయకత్వం ఒప్పుకున్నట్టు చేసింది. రెండోది ఏంటంటే, నేను మహిళా పక్షపాతున్నాను. మొదటి నుంచి కూడా ఆమె మీద నాకు కోపం లేదు. కానీ రాజకీయాల్లో అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ములు ఉన్నప్పుడు చాలా వరకు మహిళలు నష్టపోతున్న ఆవేదన కూడా ఉంది. వారసత్వంగా కూడా మహిళలను రానివ్వరా అనే ఆవేదన కూడా నాకున్నది. కనిమౌళి స్టాలిన్ చూసుకున్నా, మన షర్మిల జగన్మోహన్ రెడ్డి చూసుకున్నా, ఇక్కడ కవిత మనకు కేటీఆర్ చూసుకున్నా, తేజస్వి యాదవ్ వాళ్ళ అక్క చెల్లెలను చూసుకున్నా, రాహుల్ గాంధీ ప్రియాంకను చూసుకున్నా, ఇక్కడ ఖచ్చితంగా ప్రియాంక అంటే మళ్ళీ మధ్యాహ్నం అది కూడా నడుస్తుంది కదా, ఆ ఎపిసోడ్ కూడా ఉంది కనుక నేను చెప్తున్నాను. ఆడవాళ్ళు రాజకీయాలకు వారసత్వం కూడా రావడం లేదు. మనకు శరద్ పవార్ కూతురు ఒక్కతే ఉంది కనుక అన్న ఉంటే రకంగా ఉంటుంది అంటున్నాను. అన్నో తమ్ముడు ఉంటే కనుక శరద్ పవార్ కూతురు ఒక్కతే ఉంది కదా, సుప్రియ సూలే రాజకీయాలకు వచ్చింది. అట్లా చూసుకుంటే దేశవ్యాప్తంగా వారసత్వ రాజకీయాల్లో మహిళలు రావడం లేదు. పాపం అన్యాయం అయిపోతున్న ఆవేదన ఉంది. కానీ కవిత విషయంలో ఆమె శత్రువు కాదు నాకు, కానీ కవిత విషయంలో మాత్రం ఆమె తప్పు చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కంటిలోని నలుసు ఇంటిలోని, అంటే కంటిలోని నలుసు చెవిలోని జోరీగా, చెప్పులోని రాయి, గాలిలోన ముళ్ళు, ఇంటిలో ఉన్న పోయి ఇంటింత కాదయ్యా విశ్వదాభిరామ విరమణ. ఇవాళ కేసీఆర్ గారి గుండెల మీద ఎక్కి తంతున్నదని స్పష్టంగా చెప్తున్నా. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. నేనేమంటే అవినీతి గురించి మాట్లాడుతున్నది. ఆమె మొదటిసారి ఎంపీ, తర్వాత ఎమ్మెల్సీ. నిజంగానే అవినీతి ఉన్నదని ఆనాడే బయటకు పోతే ఇది హీరోయిన్ గా ఒక రకమైన ఆత్మగౌరవం నేను బావుట ఎగిరేసిందని చెప్పవచ్చు. పార్టీ కన్నా ముందు నేను మన తెలంగాణ జాగృతి పెట్టుకున్నాను. తెలంగాణ జాగృతి ఒక సాంస్కృతిక సంస్థ, అది కూడా ఊతమిచ్చింది. నేను దాన్ని తక్కువ చేస్తే నేను ఆనాడు తెలంగాణ జాగృతి అనేది ఒక బతుకమ్మ ఐకాంగా తీసుకొని, ఆనాడు మన బొంబాయిలో కనుక బాలగంగాధర్ తిలక్ ఈ మాట అంటున్నాడు, తెలంగాణ రైతాంగ పోరాటం తక్కువది కాదు, తెలంగాణ అస్తిత్వ పోరాటం తక్కువ కాదు, మొన్నటిది కూడా మరిదేశ ఉద్యమం తక్కువది కాదు. కనుక ఆనాడు జాతీయోద్యమంలో ఒకనాడు గణేష్ మండపాల ద్వారా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడానికి బాలగంగాధర్ తిలక్ ఎట్లా వాడుకున్నారో, ఇక్కడ కూడా తెలంగాణ అస్తిత్వ పోరాటంలో కవిత చాలా మంచి కృషి చేసింది. దానిలో ఏమాత్రం సంశయం లేదు. కానీ
2 సార్లు పదవులు అనిపించింది కదా. షర్మిలను చూసుకోండి, పోల్చుకోండి. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే కొడుకుని ఎంపీ చేసింది, కానీ షర్మిల ఇప్పటి వరకు ఆయన తండ్రి ముఖ్యమంత్రి, అన్న ముఖ్యమంత్రి అయినా ఇప్పటి వరకు ఏ పదవి లేదు. అట్లయితే అన్యాయం కాలేదు నువ్వు. రెండు, అవినీతి గురించి మాట్లాడితే కేసీఆర్ దేవుడు అంటది, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటది. దేవుడు వస్తే దయ్యాలు ఉండొద్దు, దయ్యాలు పారిపోతాయి కూడా. మరి నిజమైన దేవుడు ఆయన కేసీఆర్ లేకుండా ధృతరాష్ట్రుడు అంటున్నాడు. ఈ మాట కూడా నువ్వు చెప్పే అన్ని కూడా హరీష్ రావు అవినీతి పరుడు, సంతోష్ అవినీతి పరుడు, జగదీశ్వర్ రెడ్డి అవినీతి పరుడు, పల్లా రాజేశ్వర రెడ్డి అవినీతి పరుడు, నిరంజన్ రెడ్డి అవినీతి పరుడు, ఆఖరికి మన ప్రశాంత్ అవినీతి పరుడు. ఎక్కడ నువ్వు ఎవరి మీద మాట్లాడలేదు నువ్వు. వీళ్ళందరూ అవినీతి పరులు అయితే ఒక కేసీఆర్ నిజాయితీ పరుడు ఎట్లా అవుతాడు? రాష్ట్రుడు కావాలి, లేకుండా గాంధార్ లాగా బట్ట కట్టుకున్నాడు కావాలి, అంతే కదా. అంటే వీళ్ళందరూ అవినీతిని చూస్తూ సహించండి అంటే ఎవరు అవినీతి పరుడు అవుతారు? అంటే నువ్వు ఏం చేస్తున్నావు? గుండెల మీదకి తండ్రిని నమ్ముతున్నావు. తండ్రి అవినీతి పరుడని పరోక్షంగా నువ్వే చెప్తున్నావు. రెండవది, మీరు అన్న 3 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటేమో అజరుద్దీన్ కోసమా అని. ఇప్పుడు ఆమె రాజీనామా చేసి చాలా రోజులైంది. అజరుద్దీన్ తర్వాత వచ్చింది మంత్రి పదవికి, మొన్న వచ్చాడు, మొన్న జూబ్లీ ఎలక్షన్ అప్పుడు. ఆమె రాజీనామా చేసిన ఆవిడేమన్నా అంటే, ఒకవేళ ఆమె కనుక కాంగ్రెస్ పార్టీ వెనుక ఉందో లేదో మరి దూదిమెట్ల బాలరాజు చెప్పాలి, లేకుంటే పెద్దలు వాళ్ళు చెప్పాలి. కానీ నేను దాని మీద అనను. కానీ నేనేమంటున్నానంటే, మనకు కొన్ని కనపడుతున్నాయి కదా, సన్నాయి నొక్కుతుంది. అటేమో అన్నిని తిట్టకుండా తిట్టే మొత్తం పార్టీని అంతా తిట్టి, అప్పుడు వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు కూడా చేస్తున్నారు అంటుంది. కానీ అప్పుడు వాళ్ళు చేసిన తప్పుల కంటే వీళ్ళు ఎక్కువ తప్పులు చేస్తున్నారు ఒక మాట అన్నదా? అంటే ఏమన్నట్టు అప్పుడు తప్పే ఎక్కువ కనపడుతుంది కదా, ఇవి అప్పటి తప్పు కంటే వీళ్ళు తక్కువనే చేస్తున్నట్టు లెక్క అంటుంది ఆమె. రెండోది ఏమంటుంది, సన్నాయి నొక్కుని అంటున్నాను. రెండోది, ఒకసారి రాజీనామా చేస్తే ఒకవేళ కవిత స్థానంలో ఇంకెవరిని ఉంటే, నేను విధాన మండలి చైర్మన్, గతంలో గుత్తా సుఖేంద్ర రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ, ఆయన ఈ పార్టీలో చేరినంత మాత్రాన ఆయన చైర్మన్ పోలే కదా. విధాన మండలి చైర్మన్ గా ఆయన ఎప్పుడు ఆమోదించాల్సిందిగా ఎందుకు ఆమోదించలేదు అంటే ఆపారు. అంటే దాని మీద కొంచెం కాలా, అంటే కొంతవరకు ప్రభుత్వం మీద ఒత్తిడి ఉందా లేదా అది వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. రెండోది, ఇవాటి కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతుంది కదా రోజా గారు, ఇవాటి కూడా కొనసాగుతుంది కదా, ఇంకా రాజీనామా ఆమోదించలేదు. అటువంటి అప్పుడు పార్టీ పెట్టడం మా హక్కు. నేను అది చెప్తున్నాను కదా, జాగృతి పార్టీ మాట్లాడడం ఇష్టం, ఎవ్వరు వద్దన్నారు. చెప్పాను, రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటే అది అవినీతి హత్యలు ఉండవు. కానీ చివరికి ఆమె మాట్లాడే మాటలలో ఒక 3-4 నేను మాట్లాడి విరమించుకునే ప్రయత్నం చేస్తాను. ఒకటి, ఆమె ఎవరి సానుభూతిని కోరుకుంటుంది. ప్రజల సానుభూతి అయితే పెద్దగా ఉండదు, పార్టీ వాళ్ళ సానుభూతి అసలు ఉండదు. ఒకే ఒక్క అర్హత ఆమెకు ఉందంటే, కేసీఆర్ గారు కూతురుగా ఇవాళ ఏమి అనలేకపోతున్నారు. ఎవరు? కేసీఆర్ ఏమని లేకపోతున్నారు. కేసీఆర్ ఎందుకు మాట్లాడారని చాలా మంది అంటున్నారు. కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఆమె చేసిన ఆరోపణలే అందరి చుట్టూన్న వాళ్ళ, ఆయన చుట్టూన్న వాళ్ళ మీద చేస్తున్నది. కానీ కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది కదా తన కూతురు. ఒకరికి బీఆర్ఎస్ శ్రేణులు కూడా మొన్నటిదాకా ఒక మర్యాద ఇచ్చిండ్రు, డైరెక్ట్ గా వాళ్ళు అంటే అప్పుడు వ్యతిరేకంగా ఖచ్చితంగా అంత ఇప్పుడు కూడా సమయమే పాటిస్తున్నారు. ఆమె బాడీ ట్రైనింగ్ చేసింది ఎవరిని పడితే వాళ్ళను. వాటి లిటిల్ పుట్ అన్నది ఎవరిని, మన జగదీశ్వర్ రెడ్డిని, బాబుల్ షూటర్ అంటుంది ఈయననేమో. నేను వాళ్ళ మద్దతు కాదు, వాళ్ళు ఎవరు పరిచయం కూడా లేదు నాకు. నేను ఏమంటా అంటే, ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఒకవేళ అటు చూపెడితే 4 ఏళ్ళు ఇటే వస్తాయి కదా. కేసీఆర్ గారి కూతురుగా నీ సంపాదన ఏమిటి అని సమస్య వస్తుంది కదా అంటున్నాను. నేను సమర్థిస్తున్నాను. తెలంగాణ జాగృతి పెట్టి తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది. వాళ్ళు రాజీనామా చేస్తే మంచిది కాదంటలేను, కానీ ఆత్మహత్య సదృశ్యమైన రాజీనామా చేసి నేను వ్యక్తిగా పోతున్నా, శక్తిగా వస్తున్నా. దానికి ఎవరు ఆశావాదం ఉండొచ్చు. మరి పొద్దున రాజకీయాల్లో నవీన నాపచర్యం పడవచ్చు. గతంలో కేసీఆర్ గారు కాంగ్రెస్ ఎక్కడ అయిపోయి చచ్చిపోయింది పోమన్నారు. ఇవాళ కాంగ్రెస్ వచ్చినారు, అధికారంలోకి వచ్చి. నేనేమంటున్నానంటే, అహంకారం అవినీతితో ఓడిపోయిన పార్టీ మీద ఇంకా నూతుల పడ్డోని మీద నూరు రాలేయడానికి కవితను వాడుకుంటున్న రాజకీయ పార్టీ ఏది అని అందరి ప్రజలకు తెలుసు. సమస్య లేదు. ఇది ఎక్కడ దాకపోతుంది అంటే, ఆమె శక్తిగా వస్తుందా పోతుందా? షర్మిల ఉదాహరణ మంచిగా ఉన్నది మనకు. ఆమె కనీసం ఆ బాధలో న్యాయం ఉన్నది, కానీ షర్మిల ఉదాహరణ మంచిగా ఉన్నది కనుక ఇవాళ ఆమె ఇటుపక్క ఇటు కాకుండా పోతుందా, నా ఘర్కా నా ఘాట్కా పోతుందా, ఆమె రాజకీయ భవిష్యత్తు తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు.